హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు సూపర్ వీడియో అండి. చాలా సింపుల్గా ఈజీగా మనము బ్లౌజ్ హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. చాలామందికి బ్లౌజ్ కుట్టినంత ఇంట్రెస్ట్ హెమ్మింగ్ చేయడంలో ఉండదు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే ఒక్క బ్లౌజు హెమ్మింగ్ చేసే టైంలో మనము 2 బ్లౌజెస్ అయితే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఈ టైప్లో కనుక మనము హెమ్మింగ్ చేసేసుకున్నామంటే, అలాగే నార్మల్ హెమ్మింగ్తో పోలిస్తే ఈ హెమ్మింగ్ లైఫ్ టైం మనకి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. మామూలు హెమ్మింగ్ అయితే మనకి మధ్యలో ఎక్కడైనా దారం కట్ అయింది అంటే మనం బ్లౌజ్ క్లాత్ని వాష్ చేయడం వల్ల కట్ అయిన దగ్గర నుంచి రిమైనింగ్ థ్రెడ్ అంతా రిమూవ్ అయిపోతూ హెమ్మింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా. ఈ టైప్ కనుక హెమ్మింగ్ చేస్తారంటే మీకు అక్కడ తెగిపోయినా కూడా అక్కడికే స్టాప్ అవుతుందండి, కంటిన్యూగా అయితే తెగిపోదు. ఇలాంటి హెమ్మింగ్ని మీరు ఎప్పుడైనా చేసున్నా ఎక్కడైనా చూసున్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ చేసే టైంలో ఈ హెమ్మింగ్ని అయితే మనము 2 బ్లౌజెస్ని కంప్లీట్ చేసేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో చాలా స్లోగా నీట్గా చూపించడం జరిగిందండి. కొత్త వాళ్ళని ఉద్దేశించుకొని చేయడం జరిగింది. సో ఆల్రెడీ హెమ్మింగ్ తెలిసిన వాళ్ళు ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యే వాళ్ళైతే స్కిప్ చేసైనా చూడొచ్చు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా నీట్గా నిదానంగా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అక్కడ చూస్తున్నారు కదండి, హెమ్మింగ్ని ఎలా అయితే చేస్తున్నానో మనము ముడి కుట్టుతో అయితే దీన్ని హెమ్మింగ్ చేసేసుకుంటాము. అలాగే మనం నార్మల్ నిడిల్తో చేసుకుంటాం కదా, అంటే నార్మల్ హెమ్మింగ్ చేస్తాం కదా, దానికంటే కొంచెం గ్యాప్స్ ఎక్కువగానే ఇచ్చేసిన ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి ఆ గ్యాప్స్ దగ్గర కూడా ఆల్రెడీ ఒక ముడి అనేది పడిపోతుంది కాబట్టి మధ్యలో దారం అనేది కట్ అయినా కూడా మనం క్లాత్ని వాష్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకి హెమ్మింగ్ డ్యామేజ్ అనేది ఉండదు. అలాగే మంచి లుక్ అయితే ఉంటుంది. మీరైతే అక్కడ గమనించండి, నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయలేదు. అక్కడ హెమ్మింగ్ పట్టీని వేరే కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నీట్గా కనిపించడానికండి. నేను అక్కడ మీకు నిడిల్తో దారాన్ని అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ మధ్యలో దారం తెగిపోయినా కూడా మనకి హెమ్మింగ్ అనేది జారిపోదన్నమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది. మనం వాష్ చేసినా ఎక్కడికి వెళ్ళిపోదు. మనది హెమ్మింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే నార్మల్ హెమ్మింగ్ అనుకోండి, ఒక చోట జారిపోయింది అంటే అది కింది మీదికి బ్లౌజ్ మొత్తం ఊడిపోతూ వస్తుంది. మళ్ళీ మనం కొత్త థ్రెడ్ తీసుకొని దాని ప్లేస్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది హెమ్మింగ్ని అయితే. సో అలాంటి ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అండి. నేను ఎప్పటి నుంచో టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి నేను ఈ హెమ్మింగ్నే వాడుతున్నాను. ఈ టైప్నే నేను హెమ్మింగ్ చేస్తాను. నాకైతే ఇప్పటికి ఓల్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఈ హెమ్మింగ్ అయితే ఊడిపోలేదన్నమాట. మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా హెమ్మింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి హెమ్మింగ్ మీరు ఎప్పుడైనా చేస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అలాగే ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన ఛానల్లో బేబీ ఫోటోషూట్ ఐడియాస్ కూడా ఉంటాయి. మనం ఎటువంటి మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంట్లోనే బేబీ ఫోటోషూట్ ఐడియాస్ కూడా మంత్లీ బేబీ ఫోటోషూట్స్కి ఫొటోస్ అనేవి తీసేసుకోవచ్చు. అలాంటి డిఫరెంట్ మెథడ్స్, థీమ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్ని విజిట్ అయితే అవ్వండి. మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. టైలరింగ్ వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ అయితే చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. సింపుల్ టిప్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్ థింగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్, ఫ్రంట్ బ్లౌజెస్, తర్వాత చుడిదార్స్, లాంగ్ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్, లెహంగా చోలీస్, అన్నీ ఆల్ టైప్ ఆఫ్ కట్టింగ్స్, స్టిచ్చింగ్స్ అయితే
ముందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కటింగ్ మీద ఇలా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫైనల్గా మనకి వీడియో అయితే ఇది అండి. మీకైతే యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయ్యింది అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నేను ఇంకా డిఫరెంట్ వేలో ఆలోచిస్తాను అన్నమాట. మీకైతే మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. సో ఫైనల్గా వీడియో ఇది అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూసారా, మంచి లుక్ అయితే మనకి కనిపించేస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దాన్ని ఫేస్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.